హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ 2, 4, 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. మీరు ఈజీగా 50+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే కంపల్సరీ ఇస్తాను. సో దాన్ని కూడా మీరు చూడండి, ఓకేనా. సో లైక్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జూనియర్ బాటనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఇక్కడ మీకు 8 మార్క్స్ స్టార్టింగ్లో మీకు ఉండే పేజ్లో 8 మార్క్స్ ఉంటాయి. సో 8 మార్క్స్లో మీకు ఫస్ట్ యూనిట్ వైజ్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ యూనిట్లో మీకు 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8 మార్క్స్ 1, 2, 3, ఓకేనా. వీటిని మీరు చదువుకోండి, ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి, ఓకే. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మీకు 3, 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 4, 5, 6, ఓకేనా. ఈ 3లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది కనుక దేన్ని విడిచిపెట్టవద్దు, మ్యాక్సిమం చదివేయండి, ఓకేనా. ఎందుకంటే పేపర్ టఫ్గా వచ్చినా సరే మీరు కొంచెం 1-2 ఎక్సెస్ మీరు చదవగలిగితే సో ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే, ఈ థర్డ్ చాప్టర్లో కూడా 4 ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ మీకు 10, ఓకేనా. జువాలజీ కూడా 10 వచ్చాయి. సో ఇవి కూడా 10, జువాలజీ 11 అనుకుంటా. సో ఇవి 10, 8 మార్క్స్ వచ్చాయి. సో వీటన్నింటినీ మ్యాక్సిమం చదువుకోండి. చదువుకున్నాకంటే పాస్ అవ్వడం కోసం అయితే మీరు 2 చాప్టర్స్ ముందు కంప్లీట్ చేయండి, తర్వాత థర్డ్ వన్ చదవండి, ఓకే. ఇవి ఏంటి అంటే 8 మార్క్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 1 మినిట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. క్వశ్చన్ విత్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. 2 మార్క్స్, 8 మార్క్స్, 4 మార్క్స్, అలాగే మ్యాథ్స్ అయితే 7 మార్క్స్. సో ఇలా ఉంటాయి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఈజీగా మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 స్కోర్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా. ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా ఓకేనా రెస్పాండ్ అవుతారు. 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్ అండి. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఓకేనా. మీకు ఏదైనా 4 కావాలంటే 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, ఓకే. మరి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్. ఇక్కడ మనకి 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ చాప్టర్లో బయలాజికల్ క్లాసిఫికేషన్లో మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 కూడా మీరు ఫస్ట్ నేర్చుకోండి, ఓకే. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ తీసుకుంటే ఇందులో కూడా మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇక్కడ ఉంది. సో ఇందులో మీకు 3-4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్లో మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఓకే. వీటిని చూడండి, మీకు ఏదైతే తెలియనిది ఏదైనా ఉందో దాన్ని నోట్ చేసుకోండి. అన్నీ నోట్ చేసుకుంటే మీకు టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఇక్కడ నెక్స్ట్ చాప్టర్లో మీకు ఇక్కడ 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఆ నెక్స్ట్ చాప్టర్లో 3 అండి, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అని ఉంది కదా. సో దీంట్లో నెక్స్ట్ చాప్టర్లో చూడండి మీకు ఇక్కడ 3-4 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ చాప్టర్లో మీకు చూడండి అప్ టు 29 వరకు, 26, 27, 28, 29 4 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఓకే. నెక్స్ట్ పేజ్ చూద్దాం.
ఓకే, ఇక్కడ నెక్స్ట్ 2 మార్క్స్ కనిపిస్తుంది చూడండి. 2 మార్క్స్లో ఫస్ట్ లెసన్లోంచి మీకు 5 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బయలాజికల్ క్లాసిఫికేషన్ అయితే మీరు తీసుకుంటే ఇందులో అప్ టు 10 వరకు మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులో సెకండ్ లెసన్లో కూడా 5 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్లో 1 2 3 11 12 13 14 15. సో ఇందులో కూడా 5 2 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని నేర్చుకోండి. వీటిని నేర్చుకున్నాక ఎక్సెస్ 7 చదవాలంటే చదువుకోండి. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ లెసన్లో తీసుకుంటే 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే మీకు 16 to 21 వరకు మీకు ఈ లెసన్లో డిస్ప్లే అవుతున్నాయి. 20 to 23 అప్ టు 24 ఓకేనా, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఇది ఈ లెసన్లో. ఓకే, నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే నెక్స్ట్ లెసన్లో మీకు 25 నుంచి కనిపిస్తున్నాయి. 25 26 27 28 ఓకే 29 వరకు. అంటే ఇందులో కూడా 5 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్లో ఓన్లీ ఇక్కడ 2 మార్క్స్ మాత్రం డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 32 33 34. సో అందులో కూడా ఆ లెసన్లో కూడా 5 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ అండి. ఈ బయోమాలిక్యూల్స్లో మీకు ఎన్ని 2 మార్క్స్ ఉన్నాయో అలా మీరు చూడొచ్చు. 35 36 37 38. ఓకేనా, నెక్స్ట్ 39 40 41. నెక్స్ట్ లెసన్లో చూడండి 39 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో ఓన్లీ 4 2 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, 39 40 41 42. నెక్స్ట్ లెసన్లోంచి మీరు చూస్తే 43 44 45 46. 46 వరకు మాత్రమే మీకు లాస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే 100% యూజ్ అవుతుంది. మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది కనుక సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.